ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు జూన్ 1 చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం. 1842 జూన్ 1న సత్యేంద్రనాథ్ ఠాగూర్ బ్రిటిష్ ఇండియాలోని కలకత్తాలో జన్మించారు. ఆయన భారత సివిల్ సర్వీస్లో చేరిన మొదటి భారతీయుడు. ప్రఖ్యాత కవి రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నయ్య. సత్యేంద్రనాథ్ రచయిత, స్వరకర్త, సామాజిక సంస్కర్త. ఆయన ఆలపించిన దేశభక్తి గీతం మైలే సబే భారత్ సంతన్ ఏక్తాన్ గహో గాన్ ప్రసిద్ధి చెందింది. సత్యేంద్రనాథ్ జీవితం, రచనలు భారతీయ సమాజంపై మంచి ప్రభావం చూపాయి. 1916లో బాలగంగాధర్ తిలక్ అహ్మద్ నగర్లో ఒక కీలకమైన ప్రసంగం చేశారు. స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని నేను సాధించి తీరుతానని ప్రకటించారు. ఈ పదబంధం భారతదేశమంతటా ప్రతిధ్వనించింది. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా ప్రజలను ఉత్తేజపరిచింది. భారత స్వాతంత్ర్య ఉద్యమానికి మంచి ఊపునిచ్చింది. అహ్మద్ నగర్ బహిరంగ సభలో తిలక్ చేసిన ప్రసంగం భారత స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది. 1984లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో సైనిక చర్యను చేపట్టింది. భింద్రన్వాలేను పట్టుకోవడం, ఉగ్రవాద నెట్వర్క్ను నిర్మూలించడం, పంజాబ్లోని స్వర్ణ దేవాలయంపై తిరిగి నియంత్రణ సాధించడం వంటి ప్రాథమిక లక్ష్యాలతో ఈ సైనిక చర్యను ఇందిరాగాంధీ ప్రభుత్వం చేపట్టింది. 7 రోజుల పాటు సాగిన ఈ పోరులో భింద్రన్వాలే చనిపోవడంతో సైనిక చర్యను నిలిపివేశారు. 1874లో ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారికంగా రద్దు చేయబడింది. కంపెనీ ఆస్తులు, సైనిక పరిపాలన, అధికారాలు బ్రిటిష్ ప్రభుత్వానికి బదిలీ చేయబడ్డాయి. 1857-58 సిపాయిల తిరుగుబాటు తరువాత కంపెనీపై అవినీతి, జవాబుదారీతనం లేని ఆరోపణలు పెరిగాయి. ఇది పాలనలో మార్పులు, కంపెనీ రద్దుకు దారితీసింది. కాగా ఈస్ట్ ఇండియా కంపెనీ 1600లో లండన్ వ్యాపారుల బృందం ద్వారా స్థాపించబడింది. కాలం ముందుకు సాగుతున్న చరిత్రలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్లీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి PMC. ప్రతిక్షణం సత్యదర్శనం.